శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈవేళ మనం ఇంతవరకు ఈ శరీరాన్ని ఒకటిగా చూసాం, కర్మ భక్తిని తెలుసుకున్నాం. ఇప్పుడు విభజించి ఈ శరీరం ఎట్లుగా ఉన్నది, ఈ శరీరంలో ఆత్మ ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా మనకు నిరూపణ కావాలంటే ఇప్పటి నుండి మనం బాగా శ్రద్ధగా గ్రహించవలసి ఉంటుంది. 13వ శ్లోకం క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి ఈవేళ మనం మొదటి శ్లోకాన్ని చూసుకుందాం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు వారు అడుగుతూ ఉన్నారు, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును, వీనినన్నిటినీ గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను కృష్ణ అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. తన్ను తాను తెలుసుకోవాలి అని మనం ఒక పదం వాడుతూ ఉంటాం. తన్ను తాను తెలుసుకోవాలంటే నేను పలానా వ్యక్తిని అని చెప్పేస్తూ ఉన్నాం సులభంగా. అంటే తన్ను తాను తెలిసినట్టు కాదు. తన్ను తాను నిర్మాణం ఎట్లా అయింది, తన్ను తాను ఏ విధంగా బంధింపబడి ఉన్నాడు, తన్ను తాను ఏ విధంగా ఈ జనన మరణాల భ్రాంతి వలయంలో చిక్కుకొని ఉన్నాడు, ఇదంతా తెలియాలి అంటే ఈ విధంగా మనం సాంగోపాంగముగా తెలుసుకున్నప్పుడు తానెవరో తానుకు తెలిసి తాను లేకనే ఎట్లా నటన చేస్తూ ఉన్నాడు, లేని ప్రపంచంలో లేకనే ఎట్లా నటిస్తూ ఉన్నాడు, ఇదంతా కూడా క్షుణ్ణంగా తెలియబడుతుంది గురుముఖత విచారించినప్పుడు. సగుణ బ్రహ్మమును గురించి ఇంతవరకు బాగుగా వినియున్న అర్జునునకు నిర్గుణ బ్రహ్మత్వమును తెలుసుకొన కుతూహలం జనింప దానిని గూర్చి భగవానుని ఈ విధంగా ప్రశ్నించుతున్నాడు. గీత ఎందలి మొదటి అధ్యాయములు కర్మ షట్కమనియు, రెండవ అధ్యాయములు భక్తి షట్కమనియు, మూడవ 6 అధ్యాయములు అనగా 13వ అధ్యాయము మొదలుకొని 18వ అధ్యాయము వరకు జ్ఞాన షట్కమనియు చెప్పబడును. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధమైన విచారణ గావింపబడుతున్నది. జ్ఞాన మార్గావలంబులకి ఈ అధ్యాయమును 13వ అధ్యాయమును అతి ముఖ్యమైనదిగా మనం గుర్తించవలసి ఉంటుంది. 18 అధ్యాయాలలో ఇప్పుడు మనం 12 అధ్యాయాలని పూర్తి చేసుకున్నాం. ఈ 12 అధ్యాయములు కూడా మనకు కర్మ భక్తి శ్రేష్టతల్ని బాగా తెలుసుకున్నాం. ఇప్పుడు సగుణ బ్రహ్మం అంటే ఏమి, నిర్గుణ బ్రహ్మం అంటే ఏమి, క్షేత్రము అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటేనేమి, జీవుడు అంటే ఏమి, జగత్తు అంటే ఏమి, ఇవన్నీ కూడా మనకు ఈ 6 అధ్యాయాల్లో క్షుణ్ణంగా తెలుసుకొని చివరికి ఈ భ్రమల వలయము నుండి బయటపడడానికి సునాయాసమైన మార్గం అవుతుంది. కాబట్టి సాంగోపాంగముగా విచారణ చేయవలసినటువంటి అవసరం అందరికీ ఉన్నది అనే ఉద్దేశముతోటి అర్జునుల వారు అర్జునుని యొక్క నెపముతో శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచమునకు కూడా ఈ విషయం తెలియచేశాడు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. అర్జునుడు దేనిని గూర్చి భగవానుని వలన వినగోరెను అన్నప్పుడు ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము అను ఈ 6 విషయములను గురించి వినదలిచెను. అర్జునుని ఆ ప్రశ్నను పురస్కరించుకొని భగవానుడు అతడు అడిగిన 6 విషయములకు విపులముగా సమాధానము సంగుచున్నాడు. రేపు 2వ శ్లోకాన్ని తెలుసుకుందాం. పరమాత్మ ఏం చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుల వారి ద్వారా మనందరికీ అని. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.